సీరియస్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు. అశ్వత్థామ పాత్రలో అదరగొట్టారు అమితాబ్. ప్రస్తుతం కల్కి సినిమాలో అసలు హీరో కూడా అమితాబ్ బచ్చనేనని టాక్ వినిపిస్తుంది. అయితే పురాణాల ప్రకారం అమితాబ్ నటించిన పాత్ర యొక్క అశ్వత్థామ ఎవరు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను. ద్రోణాచార్య తనయుణ్ణి, నా పేరు అశ్వత్థామ అంటూ గతంలో గ్లిమ్స్లో అమితాబ్ చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో శివలింగానికి నమస్కరిస్తూ బిగ్ బీ కనిపించారు. ఇంతలో ఓ కుర్రాడు, మీరు ఎవరు, ఈ గాయాలు ఎలా అయ్యాయి అంటూ అడుగుతూ ఉండగా ఆ శివలింగం మీద పడే నీటి చుక్కలు సడన్ గా ఆగిపోతాయి. అంతే, వెంటనే పైకి లేచి నా సమయం ఆసన్నమైంది, నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ అమితాబ్ చెబుతారు. పాండవులు, కౌరవుల గురువైన ద్రోణాచార్యుడి తనయుడే ఈ అశ్వత్థామ. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ పోరాటం గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. 64 కళల్లో ప్రావీణ్యుడైన అశ్వత్థామ ఆ యుద్ధంలో కౌరవుల తరఫున పాండవులపై అలుపెరగని యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత ఆగ్రహంతో ఓ పెద్ద తప్పు చేస్తాడు. పాండవులను అంతం చేసేందుకు బయలుదేరిన అశ్వత్థామ వారి కుమారులైన ఉప పాండవులను నిద్దట్లోనే గొంతుకోసి చంపేస్తాడు. ఇంతటి దుర్మార్గాన్ని చేసినందుకు అశ్వత్థామను కృష్ణుడు శపిస్తాడు. నీకు మృత్యువంటే భయం లేదు కదా అశ్వత్థామ, నీ నుంచి నీ మృత్యువును నేనే తీసేసుకుంటున్నాను. నువ్వు అమరుడివి అవ్వాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువణువు రగులుతుంది. శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము, రక్తం స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరూ చేయరు అశ్వత్థామ. ఏకాకివై కలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో, కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణం మృత్యువుకై పరితపిస్తూ ఉంటావు. అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు అంటూ కృష్ణుడు శపించడంతో అశ్వత్థామ అమరుడైపోతాడు. ఇక పురాణాల ప్రకారం ఇప్పటికీ అశ్వత్థామ చిరంజీవిగా ఈ భూమిపైనే తిరుగుతూ ఉన్నాడని నమ్ముతారు. అయితే మరి అశ్వత్థామకి కల్కికి లింక్ ఏంటనే ప్రశ్నకి కల్కి పురాణంలో సమాధానముంది. అశ్వత్థామతో పాటు ఈ భూమిపై మొత్తం 7 చిరంజీవులున్నారు. అందులో పరశురాముడు, కృపాచార్యుడు, వ్యాస, అశ్వత్థామ వీరంతా కల్కిని చూసేందుకు శంభల అనే హిమాలయాల్లోనే దేవతల నగరంకి వస్తారని కల్కి పురాణం చెబుతోంది. వీళ్ళు 4 కల్కి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారని, వారే కల్కికి ఆ పేరు పెడతారని పురాణంలో ఉంది. అంతేకాకుండా పరశురాముడు స్వయంగా కల్కికి అన్ని విద్యలు నేర్పి గురువుగా ఉంటాడని రాసి ఉంది. కలియుగం చివర్లోనో లేదా ధర్మం అదుపు తప్పినప్పుడో కల్కి వస్తాడని, ధర్మ సంస్థాపన చేస్తాడని అంటారు. దీని ప్రకారమే కల్కి నుంచి వచ్చిన గ్లిమ్స్లో శివలింగంపై నీళ్లు పడేంతవరకు అశ్వత్థామ ప్రశాంతంగా ఉంటాడు. కాని నీళ్లు పడటం ఆగిపోయిన వెంటనే నా సమయం ఆసన్నమైందంటూ పైకి లేస్తాడు. దీనర్థం కల్కిని కలిసే సమయం ఆసన్నమైందని. అందుకే వెంటనే అశ్వత్థామ లేచి నా అంతిమ యుద్ధానికి సమయం వచ్చేసింది అంటూ బయలుదేరుతాడు. మరోవైపు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటన కల్కిలో గొప్పతనం అని చెప్పుకోవచ్చు. 81 వయస్సులో అతను శతాబ్దపు ఏకైక మెగాస్టార్ ఎందుకు అని మీకు చూపిస్తాడు. కల్కి పురాణం మహాభారతం గురించిన తమ జ్ఞానాన్ని అత్యంత ఆధునిక పద్ధతిలో మళ్లీ సందర్శించేలా చేస్తుంది. గాంధీవధారి అర్జున, లార్డ్ కృష్ణ, అతని శాపాలు, భూమిపై మొత్తం తరం యొక్క నిర్మూలన గురించి మీరు పెరుగుతున్నప్పుడు విన్న కథలను గుర్తుకు తెచ్చుకోవడానికి ఇది మీకు చాలా సమయాన్నిస్తుంది. కాని అన్నింటికంటే మించి ద్రోణాచార్య మహర్షి కుమారుడైన అశ్వత్థామ యొక్క గొప్పతనాన్ని, మహిమని చూడటానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. అతడు అమరుడైన ఈ ప్రపంచాన్ని, అలాగే తనను తాను రక్షించుకోగల ఏకైక ఆశయం కోసం గ్రహం చుట్టూ తిరుగుతున్న కల్కి అవతారం విష్ణువు. కల్కిలో దర్శకుడు నాగ్ అశ్విన్ అపోకలిప్టిక్ అనంతర ప్రపంచాన్ని పునర్నిర్మించాడు. అలాగే ఈ ప్రపంచాన్ని ఆచార్యపుత్రకి స్వయంగా అప్పగించాడు దర్శకుడు. ఇక కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత పుట్టబోయే దివ్య అవతారాన్ని రక్షించడం అతని కర్తవ్యం.
అమితాబ్ బచ్చన్ ప్రవేశం అతను శక్తివంతమైన అశ్వత్థామగా నటించాడు. బచ్చన్ మాత్రమే చేయగలగడని చూపించాడు. సినిమా మొదటి సగం మీకు ఏం జరగబోతోంది, కథ ఎక్కడికి వెళ్తుంది, అసలు కథ ఏంటనే దానిపై స్పష్టమైన దృక్పథాన్ని అందించదు. అయితే ద్వితీయార్థం సమీపిస్తున్న కొద్దీ ఇది బహుశా అశ్విన్ వేసిన ఉచ్చు అని మీరు నెమ్మదిగా గ్రహిస్తారు. ఇంటర్వెల్ కి ముందు తెలివిగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి సెకండ్ హాఫ్లో ఒక్కో సీన్తో ఉర్రూతలూగిస్తాడు. బచ్చన్ అతని జీవితం కంటే పెద్ద పాత్రలో కల్కిలో అత్యంత ఆసక్తికరమైన భాగం. సినిమా మొత్తం వేగాన్ని తన భుజాలపై మోస్తూ తన నటనా కౌశల్యానికి పదును పెట్టాడు అమితాబ్. ఇతనే మనకు ఎప్పటినుంచో తెలిసిన యాంగ్రీ యంగ్ మ్యాన్. ఇంకా చాలా ఎక్కువ అశ్వత్థామగా బచ్చన్ సినిమాలో జరిగే ఇతర విషయాలపై దృష్టి పెట్టడం మనకు కష్టతరం చేస్తుంది. డ్రామా, యాక్షన్, ఎమోషన్ కథ కూడా అతనే. అజూబా, హమ్, డాన్, జంజీర్, దీవార్ అలా 70 నుండి 80 సినిమాల్లో వచ్చిన అన్ని చిత్రాలను గుర్తుచేస్తుంది. కల్కిలో ఈ హీరోలందరికంటే అతని ఉనికి చాలా వీరోచితమైనది. దాదాపు 80 ఏళ్ల వయస్సులో తనతో గొడవ పడవద్దని తన 30 ఏళ్ల వ్యక్తికి చెబుతున్నట్లుగా ఉంటుంది. మీరు అతనిని తెరపై చూసిన వాటిలో ఇది అత్యంత అద్భుతమైనది. దీపికా పదుకొనే సుమతిని మొదటిసారి కలిసినప్పుడు ఒక సన్నివేశంలో అతని ముఖంలోని భావాలు తెరని వెలిగిస్తాయి. బచ్చన్ ఈ మొత్తం రీ-ఇమాజినేషన్ ని నిజమయ్యేలా చేశాడు. మీరు అతనిపై మీ విశ్వాసం ఉంచారు. అలాగే సినిమాలో బచ్చన్ ఎప్పుడూ నిరాశపరచడు. అతని స్ఫుటమైన నడక బచ్చన్ పాత్ర యొక్క బలం కోసం మాట్లాడుతుంది. అలాగే బచ్చన్ కలియుగంలో అశ్వత్థామ యొక్క ఉనికిని స్థాపించే లోతైన కోరికను చూపుతాయి. అతని మొదటి సన్నివేశం నుండి బచ్చన్ యొక్క ప్రవర్తన తుఫాను ముందు ప్రశాంతతకి అక్షరార్థ నిర్వచనమైన వ్యక్తిగా ఉంటుంది. ప్రతి సెకండ్లో భాషపై పూర్తి పట్టుకు నిజమైన ప్రతిబింబంగా నిలుస్తాడు. తన నటనా నైపుణ్యాలపై ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటాడు. కల్కిలో అమితాబ్ బచ్చన్ మాత్రమే హోంవర్క్ ని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వెనక సీటు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మునుపెన్నడూ లేని విధంగా పైకి లేవడం మీరు చూస్తారు. అతను కథలో ముందుంజలో లేకపోవచ్చు, కానీ బచ్చన్ ఎల్లప్పుడూ అతని కోసం స్క్రీన్పై వెతికేలా చేస్తాడు. ఒక నటుడు ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్లో లేనప్పుడు మీరు అతనిని చివరిసారిగా ఎప్పుడు కోల్పోవడం ప్రారంభిస్తారు? కల్కిలో బచ్చన్ ఉనికి యొక్క శక్తి కూడా చాలా చాలా పెద్దది. భారీ సీజే వర్క్ అలాగే ఆశ్చర్యకరమైన అతిథి పాత్రలతో సహా చాలా ఎక్కువ జరుగుతున్న చిత్రానికి అతను హృదయం ఆత్మగా మారాడు. మీరు అతన్ని చూడటం ప్రారంభించిన తర్వాత మీకు మరేదీ కనిపించదు. బయటి నుండి ఇది నాగశ్విన్ యొక్క కల్కి సినిమా విశ్వంలాగా అనిపించవచ్చు, కానీ ప్రేక్షకుల దగ్గరగా వెళ్లే కొద్దీ ఇది పూర్తిగా బచ్చన్ యొక్క ప్రపంచంగా మనం ఆ ప్రపంచంలో జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా నిర్మాత అశ్విని దత్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. కల్కి బడ్జెట్ 700 కోట్ల రూపాయలని స్పష్టం చేశారు. ఇంత భారీ బడ్జెట్ కు తాము ఎప్పుడూ భయపడలేదని అన్నారు. ఇప్పటివరకు కల్కి సినిమా 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. విడుదలైన వారం రోజుల్లోనే 700 కోట్ల రూపాయలు కొల్లగొట్టి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. కల్కి బడ్జెట్తో పాటుగా హీరో ప్రభాస్ తనతో చెప్పిన మాటలను కూడా నిర్మాత అశ్విని దత్ పంచుకున్నారు. ఈ సందర్భంగా అశ్విని దత్ మాట్లాడుతూ, కల్కిలో అమితాబ్ బచ్చన్ గారే మొదటి హీరో అని ప్రభాస్ తనతో అన్నారని అశ్విని దత్ అన్నారు. మనం అమితాబ్ గారిని గౌరవించాలని, అప్పుడే తాం గౌరవపడతామని ప్రభాస్ పేర్కొన్నట్లు తెలిపారు. లోక నాయకుడు కమల్ హాసన్తో నటించాలనే తన కల నెరవేరిందని కూడా రెబల్ స్టార్ చెప్పారట. ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్, సుప్రీం యాస్కిన్ గా కమల్ ఆకట్టుకున్నారు. ఇక బౌంటీ ఫైటర్ భైరవగా ప్రభాస్ సందడి చేశారు. భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అందరూ కల్కికి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వారంలో టికెట్ల రేట్లు తగ్గనుండటంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలున్నాయి. ఇక చివర్లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీపికా పదుకొనే కథానాయిక కాగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు.